హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదే నేతి బెల్లం సున్నుండలు. వీటిని మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు మీకు చేసి పెట్టి ఉంటారు కదా. ఈ సున్నుండలతో అలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నా కింద కామెంట్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీటి తయారీ విధానం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/3 కప్ పట్టు లేని మినపగుండ్లను తీసుకోవాలి. 1/4 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నానండి. బియ్యం వేసుకుంటే సున్నుండలు మనం తినేటప్పుడు నోటు చుట్టుకుపోకుండా టేస్ట్ అనేది బాగుంటుంది, తినడానికి కూడా సులువుగా ఉంటుంది. అందుకే బియ్యం వేస్తారు. సో ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి వీటిని. ఇవి వేగడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గింజ అనేది మాడిపోతుంది, లోపల వరకు వేగదు. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. గింజ అనేది మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతా వేగిపోయాయి. వీటిని స్టవ్ మీద నుంచి దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. సో నేను తీసుకుంది 2 కప్పులే కాబట్టి మొత్తం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను. లేదు మీకు చిన్న జార్ ఉంటే దాంట్లో అయితే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. చిన్న మిక్సీ జార్లో తీసుకొని 2 సార్లుగా వేసుకోవచ్చు. ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇలా చేత్తో పట్టుకొని చూసుకుంటే మెత్తగా తగులుతూ ఉంటుంది, కొంచెం బరక కూడా ఉంటుంది. అది తినేటప్పుడు బాగుంటుంది. సో ఇందులోకి 1/3 కప్పు బెల్లం తురుమును యాడ్ చేస్తున్నాను. ఎంత మినపగుండ్లు తీసుకున్నానో అంతే బెల్లం యాడ్ చేస్తున్నానండి. మన తీపికి సరిపడా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ చేసుకొని దాని తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఈ పిండిని మొత్తాన్ని కలుపుకోకుండా కొంచెం కొంచెం కూడా కలుపుకోవచ్చండి. సో ఇందులోకి నేను జీడిపప్పు అండ్ కిస్మిస్ని ఇలా నెయ్యిలో వేయించి ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇందులో ఇవి వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. సో ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఈ పిండిలోకి ఒకేసారి నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు, లేదు ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కూడా ఇలా ఉండల్లాగా చేసుకోవచ్చు. ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇలా 1 by 1 అన్నిటిని ఇలా కలుపుకుంటూ లడ్డూలాగా చేసుకుంటూ ఉండాలి. నేను లడ్డూ చేస్తుంటే మా పాప కూడా వచ్చి నేను చేస్తా మమ్మీ అందండి. అందుకే లడ్డు అనేది ఒక్క షేప్ రాలేదు, డిఫరెంట్ షేప్స్ వచ్చేసాయి. సో ఎలా అయితే పిల్లలు తినేదే కదండి, సో అందుకని చెప్పేసి నేను చేయమని చెప్పాను. సో మా పాపకి ఇలా చేయటం అంటే చాలా ఇష్టం. ఇలా మొత్తం అంతా లడ్డూ చేసుకున్న తర్వాత ఈ లడ్డూలన్నిటిని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.